హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు వీడియోలో నేను మీకు స్టోరేజ్ డివైసెస్ గురించి లైక్ బిట్స్ ఎలా అడుగుతారు అనేదైతే ఈ రోజు వీడియోలో చూద్దాము. అండ్ స్టోరేజ్ డివైసెస్ మీద నేను మీకు థియరీ క్లాస్ అనేది కూడా కంప్యూటర్ అవేర్నెస్ అనే ప్లేలిస్ట్‌లో అప్‌లోడ్ చేయడం అయితే జరిగింది. సో ఎవరైనా థియరీ క్లాస్ చూడకపోతే ఆ క్లాస్ చూసాక ఇదైతే చూడండి. సో ఈజీగా అర్థమైపోతుంది. థియరీ గుర్తుంటే మాత్రం మీకు ఎలాంటి బిట్ ఇచ్చినా గానీ మీరు కన్‌ఫ్యూజ్ లేకుండా మార్కింగ్ అనేది చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో, ఎప్పుడైనా గవర్నమెంట్ ఎగ్జామ్స్‌లో ఏంటంటే, మీకు కన్‌ఫ్యూజన్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలాంటి సిట్యుయేషన్‌లో మీకు థియరీ అనేది బాగా గుర్తుంటే గనక, మీరు ఖచ్చితంగా కన్‌ఫ్యూజ్ లేకుండా మీరు బిట్స్ అనేది సాల్వ్ చేయగలుగుతారు ఎగ్జామ్‌లో. సో, అందుకని చెప్పి నేను థియరీ చెప్తున్నాను. అండ్ ఆల్సో బిట్స్ అనేది కూడా చెప్తున్నాను. సెపరేట్‌గా అయితే చెప్తున్నాను. సో, ఫస్ట్ మీరు ఈ వీడియో చూసే కంటే ముందు ఏదైతే నేను థియరీ ఎక్స్‌ప్లెయిన్ చేశానో ఆ వీడియోనైతే చెక్‌ఔట్ చేయండి. సో, అది చెక్‌ఔట్ చేశాక ఇదైతే వినండి. సో, మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో, బిట్స్‌లోకైతే వెళ్దాము. ఫస్ట్ మనకి ఫస్ట్ ఇచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద స్టోరేజ్ డివైస్ అని అడిగాడు. అంటే వీటన్నిటిలో ఏది స్టోరేజ్ డివైస్ అని అడుగుతున్నాడు. వీటన్నిటిలో కీబోర్డ్ అనేది డేటాని ఎంటర్ చేయడానికి వాడతాము. మానిటర్ అనేది స్క్రీన్‌ని చూడడానికి. హార్డ్ డిస్క్ అనేది స్టోరేజ్ డివైస్. స్పీకర్ అనేది వాయిస్ అనేది వస్తది అవుట్‌పుట్. సో, వీటన్నిటిలో చూసుకుంటే హార్డ్ డిస్క్ ఈస్ ద స్టోరేజ్ డివైస్. ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ వన్. విచ్ స్టోరేజ్ డివైస్ ఈస్ యూజ్డ్ ఇన్‌సైడ్ ఎ కంప్యూటర్? కంప్యూటర్ లోపల ఏ స్టోరేజ్ డివైస్‌ని వాడతారు అని అడుగుతున్నాడు. పెన్ డ్రైవ్ అంటే ఏంటి? మనం పెన్ డ్రైవ్ బయట నుంచి పెట్టుకుంటాం. కాబట్టి అది కంప్యూటర్ లోపల ఉండదు. హార్డ్ డిస్క్ అనేది కూడా బయటే ఉంటుంది. సీడీ అనేది కూడా బయటే. సో, డీవీడీ అనేది కూడా బయటే ఉంటుంది. బట్ వీటన్నిటిలో వీళ్ళేమడిగాడు? విచ్ స్టోరేజ్ డివైస్ ఈస్ యూజ్డ్ ఇన్‌సైడ్ ఎ కంప్యూటర్? కంప్యూటర్ లోపల వాడేది ఏంటిది అని అడుగుతున్నాడు. సో, హార్డ్ డిస్క్ అనేది కంప్యూటర్ లోపల కూడా ఉంటుంది. అండ్ బయట కూడా మనం హార్డ్ డిస్క్‌లో సేవ్ చేసుకోవచ్చు డేటా. అంటే ఉంటుంది కదా! సో, హార్డ్ డిస్క్‌లో డేటాను స్టోర్ చేసుకోవచ్చు. ఈ హార్డ్ డిస్క్ ఏంటంటే మనకి ఎక్కువ స్టోరేజ్ ఉంటుంది. అండ్ పెన్ డ్రైవ్‌లో తక్కువ స్టోరేజ్ ఉంటుంది. సో, అట్లా డిఫరెన్స్ అనేది ఉంది హార్డ్ డిస్క్‌కి, పెన్ డ్రైవ్‌కి. అండ్ హార్డ్ డిస్క్ అనేది కంప్యూటర్ లోపల ఉంటుంది. ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్. విచ్ మెమరీ ఈజ్ నాన్ వాలటైల్? నాన్ వాలటైల్ ఏంటి? వీటన్నిటిలో నాన్ వాలటైల్ మెమరీ ఏంటి అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ ర్యామ్, బి క్యాష్, హార్డ్ డిస్క్, రిజిస్టర్. ఈ 4లో ఏది నాన్ వాలటైల్ అని అడుగుతున్నాడు. సో, హార్డ్ డిస్క్ ఇస్ ద నాన్ వాలటైల్. నాన్ వాలటైల్ అంటే మీ అందరికీ తెలుసు. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. ఒకసారి ఆ వీడియో చూడకపోతే ఆల్రెడీ చెక్‌ఔట్ చేయండి ఒకసారి. నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద పోర్టబుల్ స్టోరేజ్? వీటన్నిటిలో ఏది పోర్టబుల్ స్టోరేజ్ అని అడుగుతున్నాడు. సో, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్స్ వచ్చేసి హార్డ్ డిస్క్, పెన్ డ్రైవ్, ర్యామ్, క్యాష్. వీటన్నిటిలో ఏది పోర్టబుల్ స్టోరేజ్? ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, పెన్ డ్రైవ్. నెక్స్ట్. ఫిఫ్త్ క్వెషన్ వచ్చేసి సీడీ స్టాండ్స్ ఫర్. సీడీ అంటే ఏంటి? అని అడిగాడు. సో, ఇక్కడ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే కాంపాక్ట్ డిస్క్, కంప్యూటర్ డిస్క్, సెంట్రల్ డిస్క్, కంట్రోల్ డిస్క్. సో, కాంపాక్ట్ డిస్క్. సీడీ మీన్స్ కాంపాక్ట్ డిస్క్. సో, ఫుల్ ఫార్మ్స్ అన్నీ కూడా ఒక వీడియో చేస్తానండి. ఆ వీడియోలో మీరు ఫుల్ ఫార్మ్స్ ఏవైతే కంప్యూటర్‌లో ఉన్న ఫుల్ ఫార్మ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒకసారి చెక్‌ఔట్ చేయండి. అది కూడా నేను మీకు ఆల్రెడీ అప్‌లోడ్ చేశాను. నెక్స్ట్ వన్ వచ్చేసి డీవీడీ స్టాండ్స్ ఫర్. డీవీడీ ఫుల్ ఫార్మ్ ఏంటి అని అడిగాడు. డిజిటల్ వీడియో డిస్క్, డిజిటల్ వెర్సటైల్ డిస్క్, డేటా వీడియో డిస్క్, డ్యూయల్ వీడియో డిస్క్. సో, వీటన్నిటిలో ఏది డీవీడీకి సూటబుల్? సో, ఏది అంటే గనక ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. డిజిటల్ వెర్సటైల్ డిస్క్. డీవీడీ అంటే. నెక్స్ట్. విచ్ ఈస్ అన్ ఆప్టికల్ స్టోరేజ్? వీటన్నిటిలో ఏది ఆప్టికల్ స్టోరేజ్ అని అడుగుతున్నాడు. హార్డ్ డిస్కా, పెన్ డ్రైవా, సీడీయా, ర్యామా? ఆప్షన్ బి, ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. సీడీ. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి విచ్ డివైస్ యూజెస్ లేజర్ టెక్నాలజీ? లేజర్ టెక్నాలజీని ఏది వాడుతుంది? ఏ డివైస్ వాడుతుంది అని అడిగారు. లేజర్ టెక్నాలజీ ఆప్షన్స్ ఇచ్చేసి హార్డ్ డిస్క్, సీడీ ఆర్ డివిడి ఆర్ ర్యామ్, క్యాష్. సో, సీడీ ఆర్ డివిడి అనేది లేజర్ టెక్నాలజీని వాడుతుంది. నెక్స్ట్. విచ్ ఈస్ అన్ మ్యాగ్నెటిక్ స్టోరేజ్ డివైస్? వీటన్నిటిలో ఏది మ్యాగ్నెటిక్ డివైస్ స్టోరేజ్ అని అడుగుతున్నాడు. సో, హార్డ్ డిస్క్ ఇస్ ద మ్యాగ్నెటిక్ డివైస్ స్టోరేజ్. ఇది మనకి కంప్యూటర్ లోపల కూడా ఉంటూ ఉంటుంది. ఎందుకంటే స్టోర్ చేయడానికి.
డేటాని స్టోర్ చేయడానికి. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఈస్ అ ఫ్లాష్ మెమరీ డివైస్? ఏది ఫ్లాష్ మెమరీ డివైస్ అని అడుగుతున్నాడు. సిడియా, హార్డ్ డిస్క్, పెన్ డ్రైవా, డివిడీనా? సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫ్లాష్ మెమరీ అంటే గుర్తుపెట్టుకోవాల్సింది పెన్ డ్రైవ్. సో నెక్స్ట్ వన్ ఈస్ విచ్ స్టోరేజ్ డివైస్ ఈస్ ఫాస్టెస్ట్? ఫాస్టెస్ట్ ఏది అని అడుగుతున్నాడు. హార్డ్ డిస్క్, సిడియా, ఎస్ఎస్డినా, డివిడీనా? ఎప్పుడైనా ఫాస్టెస్ట్ స్టోరేజ్ డివైస్ అంటే కనుక ఎస్ఎస్డినే తీసుకోవాలి. ఎస్ఎస్డి అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఎస్ఎస్డి స్టాండ్స్ ఫర్, అసలు ఈ ఎస్ఎస్డి అనేది దేనికి రిఫర్ అంటే ఫుల్ నేమ్ ఏంటి అని అడుగుతున్నాడు. సో సాలిడ్ స్టేట్ డ్రైవ్, స్టోరేజ్ స్టేట్ డివైస్, సాలిడ్ స్టోరేజ్ డిస్క్, సిస్టమ్ స్టోరేజ్ డ్రైవ్. సో వీటన్నిటిలో ఏది? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి, సాలిడ్ స్టేట్ డ్రైవ్ అనేది. నెక్స్ట్ 13th క్వశ్చన్ వచ్చేసి విచ్ డివైస్ హ్యాస్ నో మూవింగ్ పార్ట్స్? వీటన్నిటిలో దేనికి మూవింగ్ పార్ట్స్ లేవు అని అడుగుతున్నాడు. హెచ్డియా, ఎస్ఎస్డియా, హెచ్డిడి ఆర్ ఎస్ఎస్డి, సిడి ఆర్ డివిడి? సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఎస్ఎస్డి. నెక్స్ట్, విచ్ స్టోరేజ్ ఈజ్ యూజ్డ్ ఫర్ బ్యాకప్? బ్యాకప్ కి ఏ స్టోరేజ్ డివైస్ ని వాడతాము? ర్యామ్, హార్డ్ డిస్క్, సిడి ఆర్ డివిడి ఆర్ రిజిస్టర్? వీటన్నిటిలో ఏది వాడతాము అని అడుగుతున్నారు. సో సిడి ఆర్ డివిడిని మనం బ్యాకప్ పర్పస్ గా స్టోరేజ్ డివైస్ లో వాడుతూ ఉంటాము. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ డివైస్ స్టోర్స్ లార్జ్ డేటా? ఏ ఏ డివైస్ అనేది లార్జ్ డేటాని స్టోర్ చేస్తుంది? పెన్ డ్రైవా, హార్డ్ డిస్క్, సిడియా, క్యాష్? సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి, హార్డ్ డిస్క్. నెక్స్ట్ వన్ వచ్చేసి విచ్ ఈస్ ఎక్స్టర్నల్ స్టోరేజ్? ఏది ఎక్స్టర్నల్ స్టోరేజ్ అని అడుగుతున్నాడు. ర్యామా, రోమా, పెన్ డ్రైవ్ ఆర్ రిజిస్టర్? సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అది ఎక్స్టర్నల్ స్టోరేజ్ అన్నమాట. అది బయట మనం ఒక పెన్ డ్రైవ్ లో స్టోర్ చేసుకుంటాం. సో అది ఎక్స్టర్నల్ స్టోరేజ్ కింద వస్తుంది. నెక్స్ట్, విచ్ డివైస్ ఈజ్ యూజ్డ్ ఫర్ డేటా ట్రాన్స్ఫర్మేషన్? డేటా ట్రాన్స్ఫర్మేషన్ కి ఏది వాడతాము? సో పెన్ డ్రైవ్, పెన్ డ్రైవ్ నే మనం యూజ్ చేస్తూ ఉంటాము. నెక్స్ట్, బ్లూరే ఈజ్ అ టైప్ ఆఫ్, బ్లూరే అనేది ఎలాంటి టైప్ అని అడుగుతున్నాడు. సో బ్లూరే అనేది మ్యాగ్నెటిక్ స్టోరేజా, లేదు అంటే ఆప్టికల్ స్టోరేజా, ఫ్లాష్ స్టోరేజా, ర్యామ్ స్టోరేజా? ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి, ఇందులో ఆప్టికల్ స్టోరేజ్ బ్లూరే అనేది. నెక్స్ట్, విచ్ హ్యాస్ హైయెస్ట్ కెపాసిటీ? దేనికి హైయెస్ట్ కెపాసిటీ ఉంది వీటన్నిటిలో అని అడిగాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే వీటన్నిటిలో దేనికి అని అడిగాడు కాబట్టి సిడియా, డివిడియా, బ్లూరేనా, ఫ్లాపీనా? సో ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. బ్లూరేకి హైయెస్ట్ కెపాసిటీ అనేది ఉంటుంది. అండ్ ఫ్లాపీ డిస్క్ ని ఏమని అంటాము? సో ఆప్టికలా, మ్యాగ్నెటికా, ఫ్లాష్, ర్యామా? ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, మ్యాగ్నెటిక్. మ్యాగ్నెటిక్ అని అంటాము ఫ్లాపీ డిస్క్ ని. నెక్స్ట్ వన్, విచ్ డివైస్ ఈజ్ అబ్సల్యూట్? సో ఏ డివైస్ అబ్సల్యూట్ అని అడుగుతున్నాడు. హార్డ్ డిస్క్, ఎస్ఎస్డినా, ఫ్లాపీ డిస్క్, పెన్ డ్రైవ్? సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఫ్లాపీ డిస్క్. నెక్స్ట్, విచ్ డివైస్ స్టోర్స్ ఓఎస్? ఏ డివైస్ లో మనకి ఓఎస్ అనేది స్టోర్ అవుతుంది? ర్యామా, హార్డ్ డిస్క్, క్యాషియా, రిజిస్టరా? సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, హార్డ్ డిస్క్. విచ్ డివైస్ ఈస్ రిమూవబుల్? ఏ డివైస్ రిమూవబుల్ అని అడుగుతున్నాడు. సో హార్డ్ డిస్క్, ఎస్ఎస్డి, పెన్ డ్రైవ్, క్యాష్? సో మనం పెన్ డ్రైవ్ ని రిమూవ్ చేయొచ్చు, ఇంజెక్ట్ చేయొచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంజెక్ట్ చేసుకొని డేటాని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, స్టోర్ చేసుకోవచ్చు. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, పెన్ డ్రైవ్. నెక్స్ట్ వన్, విచ్ స్టోరేజ్ యూజెస్ యూఎస్బి పోర్ట్? ఏ యొక్క స్టోరేజ్ అనేది యూఎస్బి పోర్ట్ ని యూజ్ చేస్తుంది అని అడిగాడు. ఆప్షన్ ఏ సిడి, హార్డ్ డిస్క్, పెన్ డ్రైవ్ ఆర్ డివిడి? వీటన్నిటిలో ఏది అని అడుగుతున్నాడు. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, పెన్ డ్రైవ్. విచ్ ఈజ్ సెకండరీ మెమరీ? సెకండరీ మెమరీ ఏది అని అడుగుతున్నాడు. ర్యామా, క్యాషియా, హార్డ్ డిస్క్, రిజిస్టరా? సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, హార్డ్ డిస్క్. నెక్స్ట్, విచ్ ఈజ్ ప్రైమరీ మెమరీ? ఏది ప్రైమరీ మెమరీ అని అడుగుతున్నాడు. హార్డ్ డిస్క్, సిడి ఆర్ ర్యామ్, డివిడి? వీటన్నిటిలో ఏది అని అడుగుతున్నాడు. ర్యామ్. ర్యామ్ ఈజ్ ద ప్రైమరీ మెమరీ.
విచ్ డివైస్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ మూవీస్ ని మనం ఏ డివైస్ లో స్టోర్ చేసుకుంటాం అని అడుగుతున్నాడు. సో సీడీయా, డివిడియా, పెన్ డ్రైవా, ఆల్. సో ఆల్ అన్నిట్లో మనం స్టోర్ చేసుకోవచ్చు. సీడీలో స్టోర్ చేయొచ్చు, డివిడీలో స్టోర్ చేయొచ్చు. సో ఇవన్నిటిలో స్టోర్ చేయొచ్చు కాబట్టి ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, ఆల్. నెక్స్ట్ మనం విచ్ డివైస్ ఈస్ చీపర్, ఏది తక్కువ డివైస్ అంటే తక్కువ కాస్ట్ లో ఉంటుంది అని అడుగుతున్నాడు వీటన్నిటిలో. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ ఎస్ఎస్డి, బి హెచ్డిడి, సి క్యాషీ, డి రిజిస్టర్. బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇందులో. ఎందుకు అంటే హెచ్డిడి ఇది చాలా చీప్ గా వస్తుంది. నెక్స్ట్ విచ్ ఈస్ ఫాస్టర్ దెన్ హెచ్డిడి, హెచ్డిడి కంటే ఏది ఫాస్ట్ అని అడుగుతున్నాడు. సిడియా, డివిడినా, ఎస్ఎస్డినా, ఫ్లాపీనా. సో ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, ఎస్ఎస్డి. నెక్స్ట్ వన్ వచ్చేసి విచ్ డివైస్ స్టోర్స్ డేటా పర్మనెంట్లీ, ఏ డివైస్ పర్మనెంట్ గా డేటాని స్టోర్ చేసిద్ది అని అడుగుతున్నాడు. సో వీటన్నిటిలో చూసుకుంటే ర్యామా, క్యాషియా, హార్డ్ డిస్క్, రిజిస్టరా, వీటన్నిటిలో ఏది? సో ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, క్యాష్. నెక్స్ట్ వన్ విచ్ ఈజ్ స్మాలెస్ట్ స్టోరేజ్ యూనిట్, ఏది స్మాలెస్ట్ స్టోరేజ్ యూనిట్ వీటన్నిటిలో అని అడిగాడు. సో ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, బిట్. నెక్స్ట్ 1 byte equal to 8 bits. So 4, 8, 16, 32. Option B is the correct answer, 8 bits. Next 1 KB equal to 1024 bytes. Option B is the correct answer. Next one 1 MB equal to how much అని అడిగాడు. 1 MB equal to 1024 KB కిలోబైట్స్. ఈ షార్ట్ కట్స్ అన్ని కూడా నేను మీకు చెప్పానండి. వీటికి ఒక ఫుల్ ఫామ్స్ ఉంటాయి. కేబీ అండ్ ఎంబీ అంటే ఏంటి, వీటన్నిటిలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో ఆ వీడియోస్ అన్ని ప్లేలిస్ట్ లో ఉంటాయి చూడండి, కంప్యూటర్ అవేర్నెస్ అనే ప్లేలిస్ట్ లో. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 1 GB ఈక్వల్ టు 1024 MB. నెక్స్ట్ విచ్ యూనిట్ ఈజ్ లార్జెస్ట్, ఏది పెద్ద యూనిట్ అని అడుగుతున్నాడు. ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, టీబీ. నెక్స్ట్ వన్ వచ్చేసి టీబీ స్టాండ్స్ ఫర్, టీబీ దేన్ని రిఫర్ చేసిద్ది. ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను మీకు ఫుల్ ఫామ్స్ ఉంటాయి అని చెప్పి. సో అవే ఇప్పుడు బిట్స్ లో కూడా అడుగుతున్నారు చూడండి. టీబీ అనేది దేనికి రిఫర్ చేస్తుంది? టెరాబైట్, టోటల్ బైట్, ట్రాన్స్ఫర్ బైట్, టెక్ బైటా? సో టెరాబైట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ టీబీ, దాని యొక్క ఫుల్ ఫామ్. నెక్స్ట్ విచ్ స్టోర్స్ మాక్సిమం డేటా, మాక్సిమం డేటాని ఏది స్టోర్ చేసిద్ది అని అడుగుతున్నాడు. సిడీనా, డివిడీనా, హెచ్డిడినా, ఎస్ఎస్డినా. సో డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, ఎస్ఎస్డి. ఎస్ఎస్డి అనేది మాక్సిమం డేటాని స్టోర్ చేసిద్ది. విచ్ ఈజ్ ఆప్టికల్ మీడియా, ఏది ఆప్టికల్ మీడియా అని అడుగుతున్నాడు. హెచ్డిడియా, ఎస్ఎస్డినా, సిడీనా, డివిడీనా, ర్యామా. సో ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, డివిడి ఆర్ సిడి. నెక్స్ట్ వన్ విచ్ డివైస్ ఈజ్ యూజ్డ్ ఫర్ బ్యాకప్ స్టోరేజ్, బ్యాకప్ స్టోరేజ్ కి ఏ డివైస్ ని మనం వాడతామో అని అడిగారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ ర్యామ్, క్యాష్, ఎక్స్టర్నల్ హెచ్డిడి ఆర్ రిజిస్టర్. సో ఇక్కడ మనకి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, క్యాషీ. బ్యాకప్ స్టోరేజ్ గా వాడతాము. నెక్స్ట్ వన్ విచ్ డివైస్ ఈజ్ యూజ్డ్ ఫర్ లాంగ్ టర్మ్ స్టోరేజ్, ఏ డివైస్ ని మనం లాంగ్ టర్మ్ స్టోరేజ్ గా వాడతాము అని అడిగారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు. ర్యామ్, క్యాష్, హార్డ్ డిస్క్, రిజిస్టర్, వీటన్నిటిలో ఏది అని అడుగుతున్నాడు లాంగ్ టర్మ్ స్టోరేజ్. సో ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, హార్డ్ డిస్క్. నెక్స్ట్ వన్ వచ్చేసి విచ్ డివైస్ ఈజ్ ఫాస్టెస్ట్ స్టోరేజ్, హెచ్డిడి ఆర్ ఎస్ఎస్డి ఆర్ సిడి ఆర్ డివిడి, వీటన్నిటిలో ఏది ఫాస్టెస్ట్ స్టోరేజ్ అని అడుగుతున్నాడు. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి, ఎస్ఎస్డి అనేది చాలా ఫాస్ట్ స్టోరేజ్. నెక్స్ట్ విచ్ డివైస్ ఈజ్ యూజ్డ్ ఇన్ మోడర్న్ ల్యాప్టాప్స్, ఏ డివైస్ మీరు మోడర్న్ ల్యాప్టాప్స్ వాడతారు అని అడిగాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆప్షన్ సి, ఎస్ఎస్డి. ఎస్ఎస్డి అనేది మనకి మోడర్న్ ల్యాప్టాప్స్ లో వాడతాం. నెక్స్ట్ వన్ విచ్ ఈజ్ ఇంటర్నల్ స్టోరేజ్, ఏది ఇంటర్నల్ స్టోరేజ్ అని అడుగుతున్నాడు. పెన్ డ్రైవ్, ఎక్స్టర్నల్ హెచ్డిడి ఆర్ ఇంటర్నల్ హెచ్డిడి ఆర్ సిడిఆ. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఇంటర్నల్ హెచ్డిడి.
నెక్స్ట్ వన్, విచ్ ఈజ్ రిమూవబుల్ స్టోరేజ్? ఏది రిమూవబుల్ స్టోరేజ్ అని అడుగుతున్నాడు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ, బి, సి, డి. ఆప్షన్ సి, పెన్ డ్రైవ్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ స్టోరేజ్ డివైస్ యూజెస్ ప్లేటర్స్? ఏ స్టోరేజ్ డివైస్ ప్లేటర్స్ ని వాడతారు? ఏ ఎస్ఎస్డి ఆర్ హెచ్డిడి ఆర్ సిడి ఆర్ పెన్ డ్రైవ్. బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, హెచ్డిడి. నెక్స్ట్ వన్, విచ్ డివైస్ ఈజ్ యూజ్ టు స్టోర్ డేటా ఎక్స్టర్నల్లీ? ఏ డివైస్ అనేది యూజ్ అవుతుంది డేటాని ఎక్స్టర్నల్ గా స్టోర్ చేయడానికి? ర్యామా, క్యాషియా, ఎక్స్టర్నల్ హెచ్డిడి ఆర్ రిజిస్టర్. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకు అంటే ఎక్స్టర్నల్ హెచ్డిలో మనం డేటాని ఎక్స్టర్నల్ గా స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, విచ్ డివైస్ ఈజ్ యూజ్డ్ ఫర్ హై స్పీడ్ స్టోరేజ్? హై స్పీడ్ స్టోరేజ్ కి మనం ఏ డివైస్ ని వాడతాము? సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఎస్ఎస్డి ని మనం హై స్పీడ్ స్టోరేజ్ కి వాడతాము. నెక్స్ట్ వన్ వచ్చేసి, విచ్ స్టోరేజ్ ఈజ్ యూజ్డ్ ఇన్ మొబైల్ ఫోన్స్? మొబైల్ ఫోన్స్ లో వాడే మనం ఎలాంటి టైప్ ఆఫ్ స్టోరేజ్ ని వాడతాము అని అడుగుతున్నాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్లాష్ మెమరీ. ఫ్లాష్ మెమరీని మనం మొబైల్ ఫోన్స్ లో స్టోరేజ్ గా వాడుతూ ఉంటాము. నెక్స్ట్, స్టోరేజ్ డివైజెస్ ఆర్ యూజ్డ్ టు. స్టోరేజ్ డివైజెస్ ఎందుకు వాడతాము? ఇన్పుట్ డేటా కోసమా, స్టోరేజ్ డేటా కోసమా, ప్రాసెస్ డేటా కోసమా, అవుట్పుట్ డేటా కోసమా? ఆబ్వియస్లీ స్టోరేజ్ అని అన్నాడు కాబట్టి స్టోరేజ్ డేటా కోసం వాడతాము. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ ఆల్సో ఇందాక నేను మీకు ఒక రాంగ్ అయితే చెప్పాను. ఏంటంటే కనుక హార్డ్ డిస్క్ అనేది మనకి లోపలే ఉంటుంది. ఈ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ స్టోరేజ్ డివైస్ ఈజ్ యూజ్డ్ ఇన్సైడ్ ఎ కంప్యూటర్? హార్డ్ డిస్క్ అనేది మనం కంప్యూటర్ లోపల లైక్ స్టోరేజ్ డివైస్ అన్నమాట ఇది. ఇన్సైడ్ ఏ కంప్యూటర్ అన్నారు కాబట్టి హార్డ్ డిస్క్ అనేది బయట ఉంటది అండ్ ఆల్సో లోపల కూడా ఉంటది కంప్యూటర్ లోపల. సో మీకు గానీ వీడియో నచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో మీకు ఇంకా దీని మీద కంటెంట్ కావాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. కంటెంట్ మొత్తం కూడా నేను అప్‌లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. మాక్సిమం థియరీ నేర్చుకోవడానికి ప్రయత్నించండి. థియరీ నేర్చుకున్నాక మీరు ఈ యొక్క బిట్స్ అనేది నేర్చుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. అండ్ మన ఛానల్‌లో కంప్యూటర్ అవేర్‌నెస్ అనే ప్లేలిస్ట్‌లో ప్రతిదీ కూడా అవైలబుల్‌గా ఉందండి. టాపిక్స్ అన్నీ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. సో మీకు ఎలాంటి టాపిక్ కావాలన్నా కానీ ఎళ్లి చెక్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మీకు గాని వీడియో నచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.